మస్తు వచ్చింది సాయి కుర్మా అయితే. మీరు ఇప్పుడు చూసుకోవచ్చండి, ఇది మామూలుగా చపాతీకి కానీ పరోటాకి కానీ అన్నిటికీ యూజ్ ఉంటుందండి. ముఖ్యంగా పూరి కుర్మా అయితే అదిరిపోయింది. ఏమైనా అతుకుంటుంది సార్, పూరికి ఇట్లా మంచిగా బాగుంటుంది. అవునవును, పెద్ద పెద్ద హోటల్స్లో ఇదే విధంగా చేస్తారు, సేమ్ ఇదే విధంగా చాలా బాగా వచ్చింది పూరి కుర్మా. ఇక మనం కొలతలు కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూరి కుర్మా అండి. ఈ కుర్మా వచ్చేసి ఒక పూరికే కాదండి, మామూలుగా మీరు వెజ్ బిర్యానీ తీసుకున్నా సరే కానీ, మామూలుగా ఒక చపాతీలో కానీ పరోటాలో కానీ లేదా ఏదైనా వెజ్ పలావ్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పూరి కుర్మా స్పెషాలిటీ అది. ఎలా చేయాలో మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తామండి. ఫస్ట్ అయితే మనం ఇవన్నీ మీకు కొలతలతో వస్తాండి. మీకు వంట రాకపోయినా పర్లేదు, మేము ఫస్ట్ నుంచి వీడియోలో కూడా అది చెప్తాం. ఏ వీడియోలో అయినా సరే కానీ మీకు వంట రాకపోయినా కూడా మేము సింపుల్గా చేసే విధానం చెప్తామండి. సాయి కొలతలు చెప్తాం మనం. ఇది పూరి కుర్మా మాత్రం అదిరిపోవాలి. అది కూడా మన పూరిలోకి ఇలా పట్టుకుంటే మన పూరి కంటే కుర్మానే బాగా తినాలి. ఆ విధంగా మనం చెప్పాలి. మరీ స్పైసీ ఉండొద్దు, మరీ స్పైసీ తక్కువ ఉండొద్దు, సాల్ట్ సమానంగా సరిపోవాలి. కొత్తగా చూసే వాళ్ళకి కూడా మనకి ఈజీగా అర్థమైపోవాలి. సరే, అట్లా ప్లాన్ చేసుకుందాం. మన హోటల్లో ఎలా ఇస్తామో సేమ్ అదే విధంగా. బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి ఉపయోగం ఉండాలి, ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న కార్యాలు చేసుకున్నా వారికి కూడా ఉపయోగం ఉండాలి. సరేనా, ఇక స్టార్ట్ చేద్దాం. కొలతలు కూడా చెప్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఉడకబెట్టుకుందాం సాయి, బాయిల్ పెట్టుకుందాం దీన్ని. ఆలు కుర్మాని ఫస్ట్ వచ్చేసి ఆలుగడ్డ అండి. ఆలుగడ్డ వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. కటింగ్ మీరు చూసుకోవచ్చు, కొంచెం లావుగా కట్ చేసుకున్నాను ఆలుగడ్డ. తర్వాత దీంట్లోకి హాఫ్ కేజీ ఆలుగడ్డకు బీన్స్ వచ్చేసి ఒక 120 గ్రాముల బీన్స్ తీసుకున్నానండి. బీన్స్ కొంచెం ఇంకో ఈ లెంత్ కొంచెం ఈ పొడుగు ఉండాలి, సరిపోతుంది బీన్స్. తర్వాత క్యారెట్ వచ్చేసి ఒక 3 క్యారెట్ అండి. క్యారెట్ చూసారు ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను, ఈ సైజు సరిపోతుందండి. చిన్న చిన్న సైజు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి ఇంత మటుకు ఉడకబెట్టుకోవాలి సాయి. ఇవి వాటర్లో పోస్తాయి. ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్ అయితే అక్కడ ఉడుకుతున్నాయండి. ఆల్రెడీ బయలు పెట్టాము పొయ్యి మీద. ఈ లోపల ఇంకా కతిమే చూపిస్తామండి. ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ ఎర్ర ఉల్లిగడ్డ తీసుకున్నాను. అది కూడా హాఫ్ కేజీ ఉల్లిగడ్డ తీసుకున్నాను. హాఫ్ కేజీ తీసుకొని ఈ విధంగా అండి కాస్త పొడుగ్గా కట్ చేసుకున్నాను. సన్నగా మళ్ళీ ప్లస్ పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. దాంట్లోకి వచ్చేసి ఒక 4-5 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న కట్ చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి టొమాటో అండి. టొమాటో వచ్చేసి పావు కేజీ మంచి ఎర్రగా ఉన్న టొమాటో తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకొక విషయం, గ్రీన్ పీస్ అండి. ముఖ్యంగా కుర్మాకు గ్రీన్ పీస్ అయితే చాలా బాగుంటుందండి. గ్రీన్ పీస్ వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్ అండి, ఒక 20 రూపీస్ అంటే మనకు మామూలుగా ప్యాకెట్ ఇస్తారు. ఇది వచ్చేసి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇవ్వండి, ఇవి మన మసాలాలో వేసి. నాకు సబ్జీ కూడా ఉడుకుతుందండి, బాగా ఉడికింది. 2-3 విజిల్ తర్వాత మంచిగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పూరి కుర్మా, రెడ్ కుర్మాకు మామూలుగా ఇట్లా పూరి పట్టుకుంటే కుర్మా మంచి చిక్కగా ఉంటుందండి. ఆ చిక్కదనం కోసం మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మనకు కాచూర అంటాం దీన్ని. ఇది వచ్చేసి ఒక 70 గ్రాములు తీసుకున్నాను. మామూలుగా కాచూర ఏ కిరాణా షాపులో అడిగినా కూడా ఇస్తారు మామూలుగా. తర్వాత వచ్చేసి తెల్ల నువ్వులు వచ్చేసి ఒక 25 గ్రాములు అండి. 25 నుంచి ఒక 5 గ్రాములు అటు ఇటైనా పర్లేదు, ఒక 30 గ్రాములైనా పర్లేదు. తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు మాత్రం కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే తెల్ల నువ్వుల విషయంలో కొంచెం అప్పుడప్పుడు చేదు ఉంటాయి. అందుకే చేదు లేకుండా చూసుకోండి. మ్యాక్సిమం మంచి క్వాలిటీ తీసుకోండి తెల్ల నువ్వులు. ఆ తర్వాత వీటిని గసగసాలు అంటారు, లేకపోతే కసాలు అంటారు. ఇవి వచ్చేసి మామూలుగా ఒక 20 గ్రాములు అండి. 20 గ్రాములు, 20-25 వరకు తీసుకోవచ్చు మామూలుగా. ఒక 5 గ్రాములు అటు ఇటైనా పర్లేదు. ఆ తర్వాత వచ్చేసి కుడక వచ్చేసి ఒక 30 గ్రాములతో కుడక తీసుకోండి. కుడక వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. అదే కొంతమంది ఎండు కొబ్బరి కూడా అంటుంటారు. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇవి ఇంత మటుకు ఏం చేస్తామంటే మిక్సీ పట్టుకుంటాం మనం. ఇప్పుడు సాయి మిక్సీ పోసుకో. కాచూర, తెల్ల నువ్వులు, గసాలు, కొబ్బరి వేసుకున్నాం చిక్కదనం కోసం అండి. దీంట్లో ఒక 2-3 చెక్క, ఒక 2-3 లవంగాలు, చిన్న సైజు అండి. ఒక 2-3 లవంగాలు జస్ట్ అంతే. ఇవి ఏం చేస్తామంటే మంచిగా ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసి ఆ తర్వాత మిక్సీ పడతామండి. పోసేసాయి వాటర్ పోసి మళ్ళీ కడిగి తర్వాత మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి చూపిద్దాం. ఇంతేనండి. ఇక కుర్మా స్టార్ట్ చేద్దాం మనం. కుర్మాకైతే మసాలా పేస్ట్ అనేది పట్టుకున్నామండి. సాయి ఇక స్టార్ట్ చేద్దాం. టేస్ట్ అదిరిపోవాలి. ఓకే, అసలు మనకు చపాతీకి కానీ పరోటాకి కానీ దేంట్లో తిన్నా కూడా మనకు హోటల్ స్టైల్లో మన కస్టమర్ని ఎలా ఒప్పిస్తామో అలా చేసేద్దాం. స్టార్ట్ చేద్దామా? ఇక సరే, స్టార్ట్ చేస్తామండి. ఒక గిన్నె తీసుకొని వాటర్ పర్లేదు, దాంట్లో వచ్చేసి
ఒక 250 వరకు ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక పావు కేజీ వరకు ఆయిల్ పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కుర్మాకు. ఆ తర్వాత సాయి మసాలా వేసి సజీరా సజీరా వచ్చేసి ఒక 2 స్పూన్లు అండి. ఆ తర్వాత యాలకులు దంచి కొంచెం దంచినవి ఒక 3. ఆ తర్వాత చెక్క అండి, చెక్క వచ్చేసి ఒక 4-5, లవంగా వచ్చేసి ఒక 10 వరకు వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు అండి, బిర్యానీ ఆకు వచ్చేసి ఒక 3 చిన్న సైజు. ఆ తర్వాత ఆవాలు ఒక స్పూన్ అండి. ఆవాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్లు వేసుకున్నా పర్లేదండి. టేస్ట్ అయితే ఆవాలు చాలా ఇష్టపడతారు. ఇంకొక స్పూన్ వేసాయి బాగుంటుంది. ఆవాలు వేస్తేనే కుర్మా టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఎక్కువ మాడగొట్టదు, ఎక్కువ మాడదు, అందుకే లైట్ వేడి మీద చేస్తున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. మిర్చి ఉల్లిగడ్డ 2 ఒకసారి వేసుకోవాలండి. వరకు కాస్త గోల్డ్ కలర్ అయ్యే వరకు ఉంచాలి. మరీ ఎక్కువ కావద్దండి, మరీ ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. మీడియం గోల్డ్ కలర్ అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు కాస్త గ్రీన్ పీస్ వేస్తున్నామండి. గ్రీన్ పీస్ అనేది తొందరగా మగ్గవు, అందుకే ఫస్ట్ గ్రీన్ పీస్ వేసుకోవాలి. గ్రీన్ పీస్ మనం ఉడకబెట్టలేదండి, మీరు చూసుకోవచ్చు. ఉడకబెట్టినా పర్వాలేదు, మీరు ఎట్లయినా పర్లేదు. ఉడకబెట్టలేదంటే మాత్రం ఇప్పుడు ఉల్లిగడ్డ వేయగానే వెంటనే వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు అనేది ఆప్షనల్, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. సాయి పసుపు వేవా? వేసుకుంటాం మగ్గని సార్, మళ్ళీ వేసి కొంచెం సాల్ట్ వేసుకుంటాం మగ్గనికి. చూడండి, ఇప్పుడు మాత్రం పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు ఉందండి. 50 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టమాటా ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. టమాటా బాగా మగ్గిపోవాలి. మసాలా ఇప్పుడు పట్టిన మసాలా, ఇప్పుడు పట్టిన మసాలా కాజు మసాలా, కాజు మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కాస్త అడుగు అనేది పడుతుంటుందండి, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం కాజు పేస్ట్ మసాలా మళ్ళీ వాటర్ అందులోనే కలిపి వాటర్ వేస్తున్నాం. మెయిన్ గ్రేవీ తిక్కువ రావడానికి ఇదేనండి కారణం. పూరి కుర్మా మంచి చిక్కగా ఉంటుంది అంటారు కదా, ఇదే కారణం. మామూలుగా ఇప్పుడు మనం చేసే కుర్మా ఎంతమందికి రావచ్చు సార్? ఎన్ని పూరీలకు కానీ చపాతీలకు కానీ ఎన్ని ప్లేట్లకు వస్తుంది? వస్తుంది సార్ ఒక 30 ప్లేట్ల 30 ప్లేట్ల వరకు వస్తుంది ఈజీగా. మనం ఇచ్చేదైతే చిన్న కప్పే మామూలుగా. ఇంకా టేస్ట్ని బట్టి సార్, కొంతమంది ఎక్కువ తింటారు. అదేలే, ఈ విధంగా పగిలినట్టు ఉండాలండి గ్రేవీ అనేది. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం సాయి. కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూను సగం సరిపోతుంది, అంటే స్పూన్నర వరకు అయితే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొన్ని. సాల్ట్ అండి, సాల్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు అండి. ఒకవేళ చపాతీలో కానీ సాల్ట్ ఉంటే మాత్రం సరిపోతుంది. చపాతీలో కానీ మామూలుగా పరోటాలో కానీ సాల్ట్ అయిపోతే మాత్రం మళ్ళీ సాల్ట్ పెంచుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ధనియాల పొడి అండి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ఆలు కుర్మా ఇస్తున్నాం అండి. ఆలుగడ్డ కుర్మా, ఆలు బీన్స్ బాయిల్ చేసినవి, బాయిల్ చేసినాయి. చూడండి దీంతో ఎంత బాగా వచ్చిందో మీరు చూసుకోవచ్చు. ఇది వెజ్ బిర్యానీలో కానీ చపాతీ కానీ పరోటా కానీ అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. పూరికి అయితే కొంచెం లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, వెజ్ బిర్యానీకి అయితే
ఈ విధంగా అయితే సరిపోతుందండి. చపాతీకి కానీ వెజ్ బిర్యానీకి కానీ ఈ విధంగా అయితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ మాత్రం. చాలా సింపుల్ అండి. లాస్ట్లో వచ్చేసి ఇంకొకటి వెజ్ మసాలా వేసుకోవాలండి. వెజ్ మసాలా ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వెజ్ మసాలా మామూలుగా పౌడర్ దొరుకుతాయండి. ఆచి కానీ ఎంటీఆర్ కానీ వెజ్ మసాలా అయినా పర్లేదు, గరం మసాలా అయినా పర్లేదు, మీ స్పైసీనెస్ వచ్చి మీరు పెట్టుకోవచ్చు. ఒక్క స్పూన్ షుగర్ అండి. చక్కెర వేసుకున్నామండి. ఇక ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండి, మీకు కొలతలతో సహా కూడా చెప్పాము. లాస్ట్లో ఒకవేళ మీకు కుర్మా లూజ్గా అయింది అనుకుంటే మాత్రం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఇది వెజ్కి పనికి వస్తుందండి. కాకపోతే వేసుకుందాం, మనం కూడా కొంచెం వేసుకుందాం సాయి. వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతే సింపుల్ అండి కుర్మా చేసే పద్ధతి. లాస్ట్లో దించుతున్నాగా మసాలా వేసుకుందాం. కొత్తిమీర, సాల్ట్ అయితే ఇంకొక స్పూన్ పెంచామండి. మొత్తం మీద మాత్రం సాల్ట్ నాకు వచ్చేసి 48 గ్రాముల సాల్ట్ పట్టింది. మొత్తం సాల్ట్ చాలా పడుతుంది. వాటర్ కొంచెం వాటర్ పోసాం. ఇప్పుడు ఇది పూరీకి అయితే చాలా బాగుంటుందండి. ఓకే అయిపోయిందండి పూరీ కుర్మా అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే పూరీ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇక టేస్ట్ చేద్దాము. నువ్వు టేస్ట్ సాయి, ఇది మామూలుగా పూరిలో కాకుండా మనకు రైస్లో కూడా బాగుంటుంది. అంటే బగారా పలావ్లో కూడా బాగుంటుంది. అండ్ చపాతీ పరోటాకు వీడికి కూడా బాగుంటుంది. అవును సార్, సూపర్ ఉంటుంది అందులో. ఇక ఇంతేనండి పూరీ కుర్మా చేసే పద్ధతి. మేమైతే ఇది రెడ్ కారంతో చేసామండి. మొన్న మాత్రం మేము పూరీ కుర్మా ఒకటి పచ్చికారంతో చేసాం. 2 విధాలుగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఒకటైతే కొత్తగా చూస్తున్న అయితే మర్చిపోతుంది, మీకు బిజినెస్కి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా ఈ కుర్మా అనేది ఉపయోగపడుతుంది. సాయి చాలా బాగా సాయి, మీరు చూసుకోవచ్చండి ఈ కుర్మా ఒకసారి. ఇంకొక విషయం అండి, మన దాంట్లో పూరీ కూడా హోటల్ స్టైల్లో కొలతలతో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఒక పూరే కాదు, బిర్యానీలు కానీ అన్ని A to Z చట్నీలు కానీ అన్నీ ఉన్నాయి టీవీ సంబంధించినవి. మీరు ఒక్కసారి ఛానల్ చెక్ చేస్తే ప్రతి ఒక్కరు ఉంటాయండి. ఇంకా వేరే ఐటమ్ వస్తుంటాయి, ఇంకా నెంబర్ 1 ఐటమ్స్ వస్తాయి. అలాగే మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఒక్కటండి, ఛానల్ అయితే కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.